డమడమ డమరుక నాదాలు ఒకవైపు, బగబగ భేరీ శబ్దాలు మరోవైపు, ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రోచ్చరణలు ఇంకోవైపు మార్మోగగా అశేష జనవాహిని నడుమ ఉభయ దేవేరులతో కలిసి ఊరేగాడు పరమేశ్వరుడు. పాంచజన్యాలు ప్రణవనాదాలు పూరించగా బేతాళ వేషధారులు ప్రమద గణాలై ముందుకు సాగగా గంగా సమేత దుర్గా మల్లేశ్వరుల రథోత్సవం సాయం సంధ్యవేళ కెనాల్ రోడ్లో ఘనంగా జరిగింది. రథంపై తరలి వస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ప్రత్యేకంగా తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం భక్తి ప్రపత్తుల మధ్య శివాలయం మెట్ల వద్ద మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి అందంగా అలంకరించిన ఉత్సవమూర్తుల వద్ద సిపి రాజశేఖర్ బాబు టెంకాయలు కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళ తాళాలతో ఊరేగింపుగా ఆది దంపతులు తరలివచ్చారు. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణతో కెనాల్ రోడ్డు మారుమ్రోగింది. అమ్మవారు స్వామివార్లను దర్శించుకోవడానికి విజయవాడ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కనికా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో 3 దేవాలయాల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో దుర్గగుడి నుంచి గంగా పార్వతీ సమేత మల్లేశ్వరుడు, బుద్ధువారి గుడి నుంచి గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జునుడు, పాత శివాలయం నుంచి భద్రకాళి వీరభద్రస్వామి, బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఆలయాల నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి మేళతాళాలు, వేద మంత్రాలు, భక్తుల జయ జయధ్వానాల మధ్య రథంపై ఉంచి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ఆచారాలను పాటిస్తూ హారతులు సమర్పించారు. అనంతరం వేలాది మంది భక్తుల శివనామ స్మరణలు చేస్తుండగా రథాన్ని కదిలించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పూజా కార్యక్రమాలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పరమేశ్వరుడిని ప్రార్థించానన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో సీనానాయక్, పాత శివాలయం ఈవో నటరాజన్, షణ్ముగం, బుద్ధువారి గుడి ఈవో శ్రీనివాస్, దుర్గగుడి పాలన మండలి సభ్యులు, కనికా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్, సభ్యులు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం వన్ టౌన్లో ఎన్నో ఏళ్ళ నుంచి మరి మీ అందరూ తెలుసు, ఏనాటి నుంచి వచ్చే ఆనవాయితీగా మనం ఇవాళ రథోత్సవం జరుగుతుంది ఇక్కడ. మరి ఇక్కడికి ఆ రథోత్సవంలో మనకి దుర్గామల్లేశ్వర స్వామి దగ్గర నుంచి ఉత్సవ విగ్రహాలు, అట్లాగే బుద్ధవారి దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలు, అట్లాగే మన పాత శివాలయం నుంచి కూడా ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఈ రథం మీద పెట్టి మరి కనులు విందుగా అందరికీ ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తారు. మరి మీరు చూశారు, ఇక్కడి నుంచి వినాయకుడి దాకా ఆల్మోస్ట్ నిండా కూడా జనం ఆ గుట్లబడి ఉన్నారు. ఇవాళ భక్తులంతా కూడా వాళ్ళంతా దీంట్లో తరించాలి, మనం ఒక్కసారైనా సరే అక్కడ లాగడానికి వీళ్ళు కట్టిన తాడు మోగులు లాగడానికి ప్రయత్నం చేస్తారంతా కూడా. మరి అలాగే పోలీస్ సిబ్బంది, దేవాలయ సిబ్బందులు, కమిటీ వాళ్ళు, మరి వీళ్ళంతా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసి ఇప్పుడు 10 నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతున్నాం. మరి ఇది ఒక పండగ వాతావరణంలో మరి చూశారు, తప్పట్లు, తాళాలు, మరి డ్యాన్సులు, ఇన్నిటితో కూడా మరి బేతాళ డ్యాన్సులు, ఇవన్నీ కూడా పెద్ద పండగలాగా వన్ టౌన్లో ఈరోజు ఈ రథోత్సవ కార్యక్రమానికి మొన్న శనివారం నాడు జరిగిన మన స్వామివారి మల్లికార్జున స్వామివారిని, అమ్మవారిని మేము విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము పురవీధుల్లో ఊరేగించి అమ్మవారిని, అయ్యవారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా తయారు చేసి మళ్ళీ శనివారం నాడు అంతా ఊరేగింపు తర్వాత గుళ్ళో అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత ఈరోజు రథోత్సవంగా నిన్న కళ్యాణం కావించి ఈరోజు రథోత్సవం మీద అమ్మవారిని, అయ్యవారిని ఊరేగింపుగా రథం మీద కమిటీ వారు అందరూ కలిపి చేయడం జరుగుతుంది. కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వారు గత 155 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. అమ్మవారి రథోత్సవానికి వారే ఏర్పాట్లు చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఈసారి కూడా చాలా అద్భుతంగా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీసు మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టడం చాలా రోజులుగా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ అదృష్టం నాకు దక్కింది, రెండవసారి దక్కినందుకు నేను అమ్మవారిని
ప్రార్థిస్తున్నాను, వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రథోత్సవానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. వారందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రథోత్సవంలో పాల్గొనాలని, ఎటువంటి అపశృతులు లేకుండా ఈ రథం ముందుకు కదలాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఘనత చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 100 సంవత్సరాల పైగా విజయవాడ కెనాల్ రోడ్లో స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం నిన్న రాత్రి పాత శివాలయాల్లో జరిగింది. అదేవిధంగా ఈ రోజున కెనాల్ రోడ్లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర దేవస్థానం నుంచి దుర్గా మల్లేశ్వరుని, అదే శివాలయం నుంచి బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారిని, అదే బుద్ధవారి గుడి నుంచి వసంత మల్లికార్జున స్వామివారిని, ఈ 3 గుళ్ళ నుంచి కూడా దేవతామూర్తులు తీసుకొచ్చి రథంలో పెట్టి ప్రజల దర్శనార్థమే ఈ రథయాత్ర చేస్తూ ఉన్నామండి. దీనంతటికీ కూడా ముఖ్య కారకులు మా పూర్వ వైశ్యులు. సుమారుగా 100 సంవత్సరాల నుంచి ఆనవాయితీ చేస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధులకు కానీ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కానీ, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని అందరూ సహకరించి మాకు చక్కగా సహకారం అందిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.